ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం రోజు రోజుకి తీవ్రతరమవుతోంది. ఇటు ఇజ్రాయెల్, అటు గల్ఫ్లోని అమెరికా స్థావరాల్ని టార్గెట్ చేస్తూ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ అమ్ముల పదిలో సరికొత్త ఆయుధాన్ని టెహ్రాన్ ఇప్పుడు బయటికి తీసింది. ఇవాళ ఇజ్రాయెల్పై చేసిన దాడుల్లో హజ్ ఖాసెమ్ అనే ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. యుద్ధం మొదలైన తర్వాత హజ్ ఖాసెమ్ మిసైల్ని టెహ్రాన్ ఉపయోగించడం ఇదే తొలిసారి ప్రయోగించడం, ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ ఖాసిం సులేమానీ 2020లో అమెరికా చేసిన దాడుల్లోని చనిపోయారు. సో ఆయన గౌరవార్థం ఈ మిసైల్కి ఆయన పేరుని పెట్టింది ఇరాన్. సో అసలు ఏంటి ఈ క్షిపణి ప్రత్యేకత అన్నది మనం ఇప్పుడు చూద్దాం. రైట్, సో హజ్ ఖాసెమ్, దీనికి సంబంధించిన టెక్నికాలిటీస్ మనం ఇప్పుడు చూద్దాము. స్క్రీన్ మీద డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. సో రేంజ్ ఎంత, దాని బరువు ఎంత, అలాగే పొడవు ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. 1800 కిలోమీటర్స్ రేంజ్. జస్ట్ ఇమాజిన్, అంత లాంగ్ రేంజ్ మిసైల్ని ఇరాన్ ఇప్పుడు ఫస్ట్ టైం ప్రయోగించింది. అంటే 1800 అంటే మనకి టెహ్రాన్ నుంచి కనుక ప్రయోగిస్తే నేరుగా టెల్ అవీవ్లోని లక్ష్యాన్ని ఛేదించగలదు. అంత లాంగ్ రేంజ్ మిసైల్ ఇది. దీని బరువు ఏకంగా 7 టన్నులు. అంటే దీన్ని ప్రయోగించినప్పుడు ఇది ఆకాశంలో అలా దూసుకుపోతూ ఉంటే ఒక నిప్పు కణమే ప్రయాణిస్తుంది అనే ఫీల్ మనకి కలుగుతూ ఉంటుంది. అలాగే దాని పొడవు 11 మీటర్లు. అండ్ దీని సామర్థ్యం ఏంటి అన్నది ఇక్కడ చాలా కీలకం. దీని సామర్థ్యం గురించి మాట్లాడితే అద్భుతమైన ఖచ్చితత్వం మనకి కనిపిస్తుంది. లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. అంటే నిర్దేశించిన ఆ టార్గెట్ని యాక్యురేట్గా, పిన్ పాయింట్గా, ప్రెసిషన్, పర్ఫెక్షన్తో, ఖచ్చితత్వంతో అది ధ్వంసం చేయగలదు. అలాగే మూవింగ్ ఆన్, శత్రువుల రాడార్ వ్యవస్థలకి ఇది చిక్కదు. అది చాలా కీలకం. ఒక దేశం ఒక మిసైల్ని ప్రయోగిస్తోంది శత్రు దేశం మీద అంటే అది చిక్కకుండా ఉండాలి అని చెప్పి చాలా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తుంది. అలాంటి కోవకి చెందుతుంది ఈ హజ్ ఖాసెమ్ అనే ఈ పర్టికులర్ మిసైల్. అలాగే దీనికి వార్ హెడ్ ఎంత బరువు అంటే 500 కిలోగ్రాముల బరువున్న వార్ హెడ్ని తీసుకువెళ్ళగలదు. సో దిస్ ఈస్ ద వార్ హెడ్. మనకి ఫ్రంట్లో కనిపిస్తుంది. అది 500 కిలోస్ మోసుకువెళ్ళే సామర్థ్యం దీనికి ఉంది. అంటే చాలా బరువైన, శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని అది మోసుకెళ్ళగలదు. లక్ష్యాన్ని 500 కేజీల ఆ వార్ హెడ్ ఒక్కసారి దాని మీద పడిందంటే ఆ లక్ష్యం మీద ఏ రకంగా నామరూపాలు లేకుండా దాన్ని ధ్వంసం చేయగలదు అన్నది మన ఊహకే మనం వదిలేసేయాలి. లెట్స్ మూవ్ ఆన్. ప్రయాణ మార్గంలో దీని దిశని అది మార్చుకునే అవకాశం దానికి ఉంటుంది. ఆ మాన్యువరింగ్ అన్నది దాని చేతిలో ఉంది. మాన్యువల్గా కూడా అది చేసుకోగలదు. అంటే ప్రయాణం చేస్తున్న టైంలో తన దిశని మార్చుకుంటూ, ముఖ్యంగా అది డిసెంట్ టైంలో, కిందకి దిగేటప్పుడు సరిగ్గా టార్గెట్ని ఛేదించడానికి వెళ్ళే టైంలో శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థల్ని ముప్పు తిప్పలు పెట్టేయగలదు. అలాగే ఇది భూమి నుంచి భూమికి ప్రయోగించే ఒక క్షిపణిగా రూపొందించబడింది. సో ల్యాండ్ టు ల్యాండ్ మిసైల్ ఇది భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు దీని స్పీడ్ ఎంతో తెలుసా? మ్యాక్ 12 అంటే మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్కి 12 టైమ్స్ అన్నమాట. సో మ్యాక్ 12 అంటే గంటకి సుమారు 14,800 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అలాగే లక్ష్యాన్ని తాకే టైంలో దాని స్పీడ్ మ్యాక్ 5 ఉంటుంది. దీన్ని ఇరాన్ శక్తివంతమైన ఖైబర్ షెకాన్ క్షిపణికి అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ ఖాసిం సులేమానీ 2020వ సంవత్సరంలో అమెరికా జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో అప్పుడే ఆయన పేరు మీద దీనికి నామకరణం పెట్టారు ఆయన గౌరవార్థం. సో దిస్ ఇస్